గిన్నెల చెమ్మలన్నీ చదువుకొని మేమైతే సిటీ నుంచి అయితే ఊరికైతే షిఫ్ట్ అయిపోతున్నాం. నమ్మేసిరా ఒట్టిగా జోక్ చేసిన అనమాట. మరి ఎందుకక్క గిన్నెలన్నీ సదురుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఊర్లో చిన్న పని ఉంది. ఆ పని ఏందో నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను. ఇంకా మా బట్టలు మా పిల్లల బట్టలు అన్ని బ్యాగులు అయితే సర్దేసినాను. మా ఇద్దరు పిల్లలకైతే ఒక్కొక్కసారి అయితే ప్రేమ పొంగిపోతుంది. అన్నతమ్ములు ఒకటే అగ్గులిచ్చుకుంటారు. ఇక మాకు ఏడుకైనా ఒక బాధ ఉంటుంది. అదేం బాధ అంటే నీళ్ళ బాధ అనమాట. ఏడుకైనా ఫస్ట్ నీళ్ళు పట్టుకొని పోవాలి, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క చిక్క నీళ్ళు ఉండే ఇక నీళ్ళన్నీ పట్టేసి ఇంకా బ్యాగులన్నీ డిక్లైజ్ అయితే పెట్టేసి ఇంకా విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఏ మూడుతన స్టార్ట్ అయినామో లేదో తెలియదు కానీ వామ్మో ఏమన్నా వర్షం పడ్డదా. మేము కారు కొన్నప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట ఇంత వర్షంలో మేము డ్రైవ్ చేసుకుంటూ పోవడం. మా ఆయన కన్నా ఎక్కువ నాకే మస్తు భయం అవుతుంది. ఇంకా ఊరికొచ్చే దారిలో వర్షం అయితే తగ్గింది. ఇంకా ఈ వెదర్కి ఛాయ్ తాగకుండా ఉంటాం అది చెప్పండి. అందుకోసం ఒక దగ్గర ఆగి ఛాయ్ తాగేసి ఊరికైతే వచ్చేసినాం. మేము ఊరికి రాగానే ఇంకా మా అక్క అయితే మా కోసం అయితే వంట చేస్తుంది. మా ఆయనకి ఎన్నలేంది ఫుల్ హెడ్కి వస్తుందంటే టాబ్లెట్ తెచ్చి మరి వేసుకుంటుండే. ఇంకా మా అక్క ఒక్కతే వంట చేస్తుంది కదా, నేను హెల్ప్ చేస్తా అంటే మా అక్క అస్సలు చేయనిస్తలేదు. ఆడ చేస్తావు వీడియో చేస్తావు వద్దే నేను చేస్తాను అంటుంది. ఆయన మనం ఊకుంటామో చెప్పండి. అన్నిట్లో ఎలిపెట్టి హెల్ప్ చేసే రకం అనమాట. గుడ్డు కూర అయితే వండుతుంది. సరేలే అని హెల్ప్ చేద్దామంటే వామ్మో కారం అయితే చంపింది. కారం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అక్క గింతగానే వేసినావు అంటే నీకు తెలియదే కారం ఎక్కువ తింటే గట్టిగా ఉంటారని నన్నే అదరు కొడుతుంది. ఆయన నిజం చెప్తున్నా విలేజ్లో కారం తింటారు కాబట్టి అంత గట్టిగా పనిచేస్తారు. నేను చెప్తున్నా కదా మా ఇంట్లో కారంలో సగం వేస్తాను నేను. అంత సప్పగా తింటాం మేము. ఇంత కారం అయితే అస్సలు తినలేము. నిజంగా విలేజ్లో ఉన్న వాళ్ళు గట్టిగా పనిచేస్తారు, గట్టిగా కారం తింటారు కాబట్టి అంత గట్టిగా ఉంటారు. నేను కూడా అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచి. ఇంకా అందరం ప్రశాంతంగా అన్నం తినేసి బయట కూర్చొని థమ్స్అప్ తాగుకుంటా నైట్ అవుట్ చేసినాం. విలేజ్లో అయితే ఒక డే ఇట్లా గడిచింది. నెక్స్ట్ డే ఎట్లా అయిందో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను.